ఉదాహరణకి 143 సినిమాకి నాకు అంతకుముందు మంత్లీ శాలరీ ఇచ్చారు. 143 సినిమాకి సెపరేట్ పేమెంట్ ఇచ్చారు. సినిమా సెపరేట్ పేమెంట్. సూపర్ సినిమాకి ఏమైందంటే అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్. సో వాళ్ళేదో పేమెంట్ ఇస్తామని వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కుమార్ అని ఒక ఆయన ఉండేవాడు, మాట్లాడాడు. బట్ అది జరగల. పోకిరి సినిమాకి ఏమైందంటే ప్రసాద్ గారు కొంచెం ఫైనాన్షియల్గా నా పరిస్థితి బాగోలేదు. సినిమా రిలీజ్ అయ్యాక మనం అందరం డబ్బులు తిందాం, మీరు నెల నెల తీసుకోండి అనేది అన్నారు. సార్ నెల నెల ఖర్చులు తీసుకున్నాను. పోకిరి బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దేశముదర్ వర్క్లో ఉన్నాను నేను. ఓకే, ఈ సినిమా సెపరేట్ పేమెంట్ వస్తున్న దశలో ఆయనకి కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి. అంటే అంత మంచి బాండింగ్ ఉన్నప్పుడు పోకిరి సినిమాకి టైటిల్ కార్డ్ వేయలేదని చెప్పేసి మీరు డిస్టర్బ్ అయ్యారు. అవును. అదే సమయంలో మీకు రావాల్సిన పేమెంట్ కూడా పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచే కరెక్ట్ టైంకి రాక ఫ్యామిలీ పరంగా కూడా కాస్త స్ట్రగుల్. అవును. మీ కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోలేక. అంటే అంత మంచి రిలేషను, అంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎట్లా ఉంటుంది అంటే రైటరు డైరెక్టర్ రిలేషన్షిప్ని హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ అంటారు. మీరు విడిపోవడం అనేది అంత కరెక్ట్గా అంత ప్రాపర్గా మంచి వాతావరణంలో జరగలేదు అని ఒక టాక్ ఉంది.